హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్. ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 3 పార్షియల్ డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ z is equal to x plus y into pi of x square minus y square by eliminating arbitrary function. ఇక్కడ కనిపిస్తున్న పై అనే ఫంక్షన్ ఉంది కదా, దాన్ని ఎలిమినేట్ చేయాలి. అయితే ఈ ఎక్స్ ప్లస్ వై మల్టిప్లైర్లో ఉంది, లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళని డివైడ్ అయిపోతుంది. అప్పుడు పై ఫంక్షన్ సపరేట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎఫ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకే, ఎస్. మరి ఈ మెథడ్ని సాల్వ్ చేయాలంటే వర్కింగ్ రూల్ ఏంటంటే ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేయాలి, ఫస్ట్ వైతో చేయాలి. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే డివైడ్ చేసేస్తాము. అంటే ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేసిన తర్వాత పై ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ పై డాష్ ఆఫ్ ఎక్స్ అయిపోతుంది. మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ చేస్తాం, అది పక్కన పెట్టండి. మళ్ళీ వైతో చేస్తాం, ఇది కూడా పై ఆఫ్ ఎక్స్ లా ఉంది, పై డాష్ ఆఫ్ ఎక్స్ అయిపోతుంది. ఇన్నర్ డెరివేట్ చేస్తాం. సో డివైడ్ చేసేస్తే 2, 3ని క్యాన్సిల్ అయిపోద్ది, అంటే ఫంక్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ z is equal to x plus y into pi of x square minus y square. పై సపరేట్గా ఉండాలి ఫంక్షన్ కాబట్టి ఎక్స్ ప్లస్ వై మల్టిప్లైలో ఉంది, డివైడ్ అవుద్ది లెఫ్ట్ సైడ్కి వెళ్తే. సో పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 1. ఇప్పుడు మీరు పైని ఎలిమినేట్ చేయాలి. వేర్ పై ఈస్ ఆర్బిటరీ ఫంక్షన్, వేర్ పై ఈస్ ఆర్బిటరీ ఫంక్షన్ టు బి ఎలిమినేటెడ్. ఓకే, సో ఇప్పుడు నంబర్ 1ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. పార్షియల్ డెరివేటివ్ with respect to x on both sides. X on both sides of equation 1. Okay, so 1 implies, మీరు గమనిస్తే న్యూమరేటర్లో జెడ్ ఉంది, అగైన్ జెడ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ xy. డినామినేటర్లో ఎక్స్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో డినామినేటర్లో సేమ్ వేరియబుల్ ఉంటే మనం కోషెంట్ రూల్ని ఉపయోగిస్తాం. ఓకే, సో మరి కోషెంట్ రూల్ అంటే u by v హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో v స్క్వేర్ వస్తుంది, న్యూమరేటర్లో ఫస్ట్ vu డాష్ మైనస్ u v డాష్. కాబట్టి ఈ ఫార్ములాని ఉపయోగించి మనం చేస్తాం. ఓకే, కాబట్టి న్యూమరేటర్లో ఉన్నదాన్ని u, డినామినేటర్లో ఉన్నదాన్ని v అనుకొని చేస్తాం. ఓకే, ఎస్. మరి చూడండి, బై వి స్క్వేర్. వి స్క్వేర్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ వియు డాష్. వి అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై. యు డాష్ అంటే జెడ్ని ఎక్స్తో డెరివేటివ్ చేయి, సో అంటే డో జెడ్ బై డో ఎక్స్ అవుతుంది, మైనస్ యు. యు అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ వై జెడ్, జెడ్. యు అంటే జెడ్. ఓకే, వి డాష్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. దీన్ని ఎక్స్తో డెరివేటివ్ చేయాలి, సో ఎక్స్కి డెరివేటివ్ 1, వైకి 0 అయిపోద్ది. మనం ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి వై బికమ్ 0. సో కాబట్టి 1, ఆ 1 రాసిన ఒకటి రాయకపోయినా ఒకటి. ఓకే, ఎస్. సో ఈజ్ ఈక్వల్ టు, మరి రైట్ సైడ్లో కూడా పార్షియల్ డెరివేట్ చేయొద్దు. సో పై ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ పై డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, పై డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అగైన్ దేన్ని ఎక్స్ అనుకున్నాం? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. దాన్ని ఇంకొకసారి డెరివేట్ చేయాలి. సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్కి పార్షియల్ డెరివేటివ్ 2x, వై స్క్వేర్కి 0 అయిపోద్ది, వై అవసరం లేదు కాబట్టి ఓన్లీ 2x రాయాలి.
ఓకే. ఇప్పుడు ఈ యొక్క చాప్టర్లో చెప్పాను డో జెడ్ బై డో ఎక్స్ అంటే పిని రీప్లేస్ చేయండి. సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ పి మైనస్ జెడ్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x into pi dash of x square minus y square. సో ఇది అన్నమాట నంబర్ 2. అదేవిధంగా నంబర్ 1ని yతో పార్షియల్ డెరివేట్ చేస్తాం. సో పార్షియల్ డెరివేటివ్ with respect to y on both sides of equation 1. ఓకే, మరి చెప్పండి. సో 1 ఇంప్లైస్ సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అదే విధంగా. సో కోషంట్ రూల్, ఎందుకంటే న్యూమరేటర్లో y ఉంది, ఎందుకంటే z ఈజ్ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ బై డినోమినేటర్లో y ఉంది. సో కోషంట్ రూల్ని ఉపయోగిస్తాం. బై వి స్క్వేర్ అంటే డినోమినేటర్లో ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, బై వి స్క్వేర్. వి అంటే ఎక్స్ ప్లస్ వైని, యూ డాష్ అంటే జెడ్ని వైతో పార్షియల్ డెరివేట్ చేయండి. డో జెడ్ బై డో వై మైనస్ యూ అంటే జెడ్, వి డాష్ అంటే డో బై డో వై ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, ఇది వి సార్, ఇది యూ. ఆ విని వైతో పార్షియల్ డెరివేట్ చేయి. వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ నీకు సంబంధం లేదు, ఎక్స్కి డెరివేటివ్ 0, వైకి 1 అయిపోతుంది. 0 + 1 అంటే 1 కాబట్టి అది రాశాను. సేమ్ అదేవిధంగా రైట్ సైడ్లో చేయాలిగా. ఎస్, పై ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ పై డాష్ ఆఫ్ ఎక్స్ అయిపోతుంది, అంటే పై డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అగైన్ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు వై. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ని మళ్ళీ వైతో పార్షియల్ డెరివేట్ చేస్తే వై స్క్వేర్కి 2y ముందు మైనస్ ఉంది కాబట్టి -2y వస్తుంది సార్. ఓకే, ఎక్స్ స్క్వేర్కి 0 అయిపోద్ది. ఓకే, డిఫరెన్షియేషన్ చెప్పాను. ఈ చాప్టర్లో డో జెడ్ బై డో అంటే క్యూని రీప్లేస్ చేయాలి. ఎక్స్ ప్లస్ వై ఇంటూ క్యూ మైనస్ జెడ్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2y ఇంటూ పై డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ పై డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎలిమినేట్ అవ్వాలి అంటే 2/3 చేసేస్తాం, క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకే, ఎస్. సో 2/3 దీని మీనింగ్ ఏంటి? 2/3 అంటే నంబర్ 2లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని, నంబర్ 3లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని డివైడ్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు నంబర్ 2లో రైట్ హ్యాండ్ సైడ్ని, నంబర్ 3లో రైట్ హ్యాండ్ సైడ్ని డివైడ్ చేయండి. ఓకే, చెప్పండి. లెఫ్ట్ సైడ్ ఏముంది, ఎక్స్ ప్లస్ వై ఇంటూ పి మైనస్ జెడ్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 3కి లెఫ్ట్ సైడ్లో ఇదే కదా. సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ క్యూ మైనస్ జెడ్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. మీరు గమనిస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి సార్, ఎందుకంటే చూడండి ఏ బై ఫర్ ఎగ్జాంపుల్ బి ఉంది, సి బై బీనే ఉంది, అప్పుడు బీబీ క్యాన్సిల్ అవుతుంది. ఎలా సార్ అంటే ఏ బై బి, దీన్ని ఏం రాయొచ్చు, ఏ బై బి ఇంటూ ఈ సి బై బి న్యూమరేటర్కి వెళ్తే బి బై సి రెసిప్రోకల్ అవుతుంది, అప్పుడు బీబీ క్యాన్సిల్ అయిపోతుంది, ఏసీ మాత్రమే మిగులుతుంది. అంటే ఇది ఏసీ ఏసీ. ఎస్, లెఫ్ట్ సైడ్లో డివైడ్ చేసి మరి రైట్ సైడ్లో ఉన్నవి డివైడ్ చేయండి. నంబర్ 2లో రైట్ సైడ్లో ఉన్నవి ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ పై డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డివైడెడ్ బై -2y ఇంటూ పై డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. మీరు గమనిస్తే ఈ రెండు క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అయిపోతుంది.
ఓకే, ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. మరి చూడండి, సో ఇంకా మిగిలింది ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ పి మైనస్ జెడ్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ క్యూ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్కడన్నా ఒకటి న్యూమరేటర్లో ఆర్ డినామినేటర్లో ఎక్స్ బై వై మిగులుతుంది. ఓకే, ఎస్, కొంతమంది డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేస్తారు. ఎక్స్ ప్లస్ వై న్యూమరేటర్లో ఉంది కదా, డినామినేటర్లో ఉంది కదా. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎలా క్యాన్సిల్ చేస్తారు? ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ వై ఉంటే కామన్ తీసి డినామినేటర్లో కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు. ఎస్, పీతో ఫస్ట్ మల్టిప్లై చేయండి, లేకుంటే క్రాస్ మల్టిప్లై చేయండి. ఈ మొత్తం టర్మ్ని సో వైతో మల్టిప్లై చేయండి. సో దీన్ని మైనస్ ఎక్స్తో మల్టిప్లై చేసేసండి. చూడండి, వై ఇంటూ పి, వైపి ఇంటూ ఎక్స్ డైరెక్ట్గా చేస్తున్నా, లేకుంటే సరే ఇంకొక స్టెప్ వేస్తున్నా. వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ పి మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ క్యూ మైనస్ జెడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మీరు గమనిస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఉంది, కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు. క్యాన్సిల్ అవుద్ది, చూద్దాం. సో ఫస్ట్ టర్మ్ని వైతో మల్టిప్లై చేసేయండి. సో అంటే వైపి ఇంటూ ఎక్స్ ప్లస్ వై, దాన్ని అట్లనే రాయండి. మైనస్ వై ఇంటూ జెడ్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మైనస్ ఎక్స్ క్యూ ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఓకే, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఎక్స్ జెడ్. ఎస్, సో మీరు గమనిస్తే ఈ టర్మ్ మైనస్ టర్మ్ ఇటు సైడ్ వస్తే ప్లస్ అయిపోతుంది. సో వైపి ఇంటూ ఎక్స్ ప్లస్ వై, ఎందుకంటే కామన్ తీసేయచ్చు, ప్లస్ ఎక్స్ క్యూ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ జెడ్ని అలానే రాయండి. మైనస్ వైజెడ్ రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ వైజెడ్ అయిపోతుంది. సో వైపి ఇక్కడ ఎక్స్ ప్లస్ వైని కామన్ తీసేద్దాం. ఎక్స్ ప్లస్ వైని కామన్ తీసేస్తే ఇంకా ఏముంటుంది? వైపి ప్లస్ ఎక్స్ క్యూ ఉంటుంది. వైపి ప్లస్ ఎక్స్ క్యూ. ఇక్కడ ఈ రెండిట్లోంచి మళ్ళీ జెడ్ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. వైపి ప్లస్ ఎక్స్ క్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, సో ఎందుకంటే అది పి ఇంటూ పి లాగా ఉంది, క్యాపిటల్ పి స్మాల్ పి ప్లస్ క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ లాగా ఉంది. సో దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ లాగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.